హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. క్యాబినెట్ భేటీలో ఏమేమి అంశాలు చర్చకు వచ్చాయి? ఏ ఏ ఆమోద ముద్రలు వేసుకున్నాయి? ఏ ఏ నిర్ణయాలైతే తీసుకున్నారు? అటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన దాదాపు 69 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. క్యాబినెట్ భేటీ అనేది నవంబర్ 10వ తేదీన అంటే నిన్నటి రోజున జరిగిందనమాట. దాదాపుగా 3:30 గంటల పాటు సాగిన ఈ యొక్క సమావేశంలో అనేక వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలాగా నిర్ణయాలైతే తీసుకున్నారు. కీలక నిర్ణయాలు మరియు ఆమోదాలు. క్వాంటమ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్. ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ 5 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వాంటమ్ పాలసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండవది విశాఖపట్నంలో సీఐఐ సదస్సు. విశాఖపట్నంలో జరగబోయే సీఐఐ సదస్సుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక మూడోది డ్రోన్ సిటీ భూ కేటాయింపులు. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూ కేటాయింపుల విధానానికి మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయం డ్రోన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్ర పురోగతికి దోహదపడుతుంది. నాలుగోది సీఆర్‌డీఏకు 7,500 కోట్ల రుణాలు. సీఆర్‌డీఏకు 7,500 కోట్ల రుణాలకు కూడా క్యాబినెట్ ఓకే చెప్పింది. ఇది అమరావతి అభివృద్ధికి ఊతమిస్తుంది. ఐదోది కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్లు. కొత్త జిల్లాలు మరియు రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లపై కూడా ఈ క్యాబినెట్ భేటీలో కీలకంగా చర్చించారు. ఇక ఆరోది పార్టీ కార్యాలయాలకు లీజు చట్ట సవరణ. పార్టీ కార్యాలయాలకు లీజుకు సంబంధించి చట్ట సవరణకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపోతే ఎస్ఐబిపి ప్రతిపాదనల ఆమోదం. రాష్ట్రానికి సుమారు 1,00,000 కోట్ల విలువైనటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఎస్ఐబిబి ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం ముద్ర వేసింది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. ఎనిమిదోది మెంతా తుఫాను నష్టాలు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మెంతా తుఫాన్ నష్టం అంచనాలు, బాధితులకు అందించాల్సిన పరిహారంపై కూడా క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. పేదల గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఆదేశాలు. సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇల్లు కట్టించే విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించిందని క్యాబినెట్ కీలక ప్రకటన చేసింది. స్థలాలు లేని వారికి ఏడాదిలోపు ఇల్లు కట్టించేలాగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చొరవ చూపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నివా నివాస స్థలం లేని వారిని అర్హులుగా గుర్తించి ఇంటి స్థలాలు దక్కేలాగా చూడాలని సీఎం పేర్కొన్నారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారం మరియు పనితీరుపై సమీక్ష. ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ చూపాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు అని సమస్యల పరిష్కారానికి సరైన విధానాన్ని రూపొందించాలని కూడా క్యాబినెట్ ఆమోదించింది. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల తప్పులను ఇన్ఛార్జ్ మంత్రులు సరిచేయాలని కూడా సీఎం కోరారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించారన్న పవన్ కళ్యాణ్ పనితీరును సీఎం చంద్రబాబు మరియు మంత్రులు ప్రశంసించారు. ఎర్రచందన డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. ఇక ఫైనల్‌గా ఉద్యోగులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయుల ఆవేదన. వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, కొత్త జిల్లాలు, రెవెన్యూ సమస్యలు, ఇతర సంబంధిత అంశాలపై కీలకంగా చర్చించినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన వారి యొక్క సమస్యలు చర్చకైతే రాకపోవడం అన్యాయమని సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు మరియు ఏపీ ఉద్యోగ జేఏసీ ఆరోపిస్తోంది.
ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సిన కర్తవ్యం. బకాయిల చెల్లింపు. డీఏ బకాయిల సహా ఇతర బకాయిలన్నీ కూడా కలిపి సుమారు 30,000 కోట్ల రూపాయలున్నాయి. వెంటనే దీన్ని చెల్లించాలి. అలాగే 12వ పీఆర్సీ కమిషన్ నియామకం. 12వ పీఆర్సీ కమిషన్ ఇంకా ఏర్పాటు చేయలేదు. దీనికి సంబంధించి తక్షణమే కమిషన్‌ను నియమించాలి. మధ్యంతర భృతి ఐఆర్. గతంలో 2019లో 27% మధ్యంతర భృతి ఇచ్చారు. ఇప్పుడు కనీసం 30% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అందరూ కూడా ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 3 అంశాలపై పెండింగ్ బిల్లులు 30,000 కోట్లు, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి ఐఆర్ 30% ఇవ్వడం, ఈ క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయం. కనీసం 2 డీఏలు ఇచ్చి మధ్యంతర భృతి ప్రకటించి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండి తమ విధులను ఖచ్చితంగా నిర్వర్తించేవారు. ఇకపోతే సమస్యల పరిష్కారంలో జాప్యం. మంత్రుల కమిటీలు వేస్తున్నారు కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు ప్రకటించకపోవడం అన్యాయం. పీఆర్సీ కమిటీ నియమించండి, వేతన సవరణ ప్రక్రియ చేపట్టండి, పెండింగ్ డీఏలు మంజూరు చేయండి అంటూ ప్రతిపక్ష పార్టీల వారు ఉద్యోగ సంఘాల నేతలను ఇప్పటికే ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. అయితే ప్రభుత్వం ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నా ఏ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇటీవల హైడ్రామా, హంగామా మధ్య కేవలం ఒకే ఒక్క డీఏని దసరా, దీపావళి కానుకగా అయితే ఇచ్చారు. కానీ అది ఏమాత్రం సరిపోదు. ఉద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఈనాటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఉద్యోగుల ఆకాంక్షలు, కోరికలు తీరకపోవడం పట్ల ఉద్యోగులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లో అయినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లోపు ఉద్యోగ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వానికి బలంగా వినిపించాలి. ఒక్కొక్క ఉద్యోగి డీఏలు లేకపోవడం, పీఆర్సీ ఆలస్యం కావడం, మధ్యంతర భృతి లేకపోవడం వల్ల లక్షల్లో నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని పూడ్చడానికి ఉద్యోగ జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కూడా ఉద్యోగ జేఏసీని చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా చర్యలైతే తీసుకోవాలి. వచ్చే నెలలో జరిగే క్యాబినెట్ మీటింగులకైనా ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతి ప్రకటన, పీఆర్సీ కమిటీ ఏర్పాటు వీటన్నిటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. వివిధ వర్గాల ప్రజలకు అనేక లక్షల కోట్ల నిధులు కేటాయిస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆహ్, ఇటు ఉద్యోగులను, అటు పెన్షనర్లను, ఉపాధ్యాయులను కూడా గాలికి వదిలేయడం మాత్రం అన్యాయమే. ఈ క్యాబినెట్‌లో ఆమోదించిన ప్రతి పథకాన్ని కూడా ఈ మేరకు ప్రతి అంశాన్ని కూడా ఉద్యోగులే పరచాల్సిన బాధ్యత వారిపైన ఉంది. కాబట్టి ఉద్యోగులు, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని సక్సెస్ చేయాలని అంటే వారు కూడా మానసికంగా, ఆర్థికంగా దృఢంగా ఉండాలి. సో, కాబట్టి ఉద్యోగులు వారి యొక్క కుటుంబాల సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాలి. ఇతర కీలక డిమాండ్స్ వెంటనే వారికి సంబంధించినటువంటి ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్‌లు, ట్రాన్స్‌ఫర్‌లు వంటి సమస్యలు కూడా పరిష్కరించాలి. ఇక కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత లేదు. వారు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారికి సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు చేసే విధంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలపాలి. తెలంగాణలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. మధ్యంతర భృతి ఇస్తున్నారు. మరి ఏపీలో అసలు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వంలో లేనట్టుగా కనిపిస్తుంది. అసలు మధ్యంతర భృతి ఇవ్వకపోవడం కూడా అన్యాయమే. సో, కనీసం తెలంగాణ వారికి ఇచ్చిన విధంగా అయినా వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఇతర చిన్న ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా వారి కాంట్రాక్ట్ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ చేయడము, వారికొక స్కేల్ అమలు చేయడము, వారికి సంబంధించి సమస్యలు పరిష్కరించే విధంగా అయితే కూడా ఏపీ ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లోనైనా ఉద్యోగ సమస్యలన్నిటిని పరిష్కరిస్తారని అయితే అందరూ ఆశిస్తున్నారు. సో, ఇది ఫ్రెండ్స్
ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.